ఇన్ఫ్రా డెవలప్మెంట్ అని ఒక కంపెనీ పెట్టి 2020 పెట్టి అందరి దగ్గర అపార్ట్మెంట్ కట్టిస్తా అని పైసలు తీసుకున్నాడు. ఒక్కొక్కరి ద్వారా 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు అలా తీసుకొని 60 లక్షలు అలా ఒక 100 కోట్ల దాకా తీసుకున్నాడు. కొంతమందికి ప్లేస్ రిజిస్ట్రేషన్ చేశాడు, యూడిఎస్ చేశాడు. ఒక 40-50 మందికి అసలు ఏది చేయలేదు, డబ్బులు తీసుకొని బెదిరిస్తున్నాడు. మా డబ్బులు మాకు ఇవ్వమని. ఈ 40 మంది మేము ఎంత రిక్వెస్ట్ చేసినా ఏం చేసినా మమ్మల్ని లెక్క చేస్తలేడు ఆయన. బెదిరిస్తుండే, ఏం చేసుకుంటావు చేసుకోపో, కేసు వేసుకోపో, నేను ఏం చేసుకుంటావు నువ్వు అని వాళ్ళ గ్రూప్లో శశికాంత్, శ్రీకాంత్, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ భార్య అందరి పేరు మీద పెట్టుకుంటూ మా కంపెనీ అందరూ వాళ్ళే. మళ్ళా ఇక మాకు మేము ఫ్లాట్లు కొనుక్కొని 2020 నుంచి పైసలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. 2023 వరకు ఒక్కొక్కరు 30 లక్షలు, 40 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు అలా ఇచ్చుకుంటూ పోయారు. ఇప్పుడు టోటల్ 200 మంది ఉంటే 130 మందికి ఏమో రిజిస్ట్రేషన్ చేసిండు. వాళ్ళకు కొద్దిగా ప్లేస్ చేసిండు, రిజిస్ట్రేషన్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకుండు వాళ్ళ కాడ. తీసుకొని ఇప్పుడు మొన్న వాళ్ళకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేసిండు 4 ఇయర్స్కి. చేసినాక మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు ఏం లేదుగా మీ పేరు మీద అనే టైపులో మాట్లాడుతుండు. మేము ఎంత రిక్వెస్ట్ చేసినా నిదానంగా మాట్లాడుతుంటే ఆయన ఇంకా పైకెక్కి మాట్లాడుతున్నాడు. డెవలప్మెంట్ శశికాంత్ ఇది 2020లో కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ అని స్టార్ట్ చేసినారండి. ఒక ఫ్యామిలీ అంతా గ్రూప్ అనమాట వాళ్ళు. అయితే హేమనగర్లో ఉంది, ఇది చిలికానగర్ దగ్గరలో హేమనగర్లో 2.8 acres ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ని చూపిస్తూ వాడు బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఒకరికి తెలియకుండా ఒకరిని ట్రాప్ చేస్తా ఇప్పటివరకు దగ్గర 100 కోట్ల వరకు వాడు తీసుకొని 200 మందిని మోసం చేయడం జరిగిందండి. దానిలో వీడికి 8,000 స్క్వేర్ యార్డ్స్ వరకే జీపీఏ ఉంది. ఆ జీపీఏ ల్యాండ్ని ఒక 130 మందికి అన్డివైడెడ్ షేర్ చేసి వాళ్ళకి యూడిఎస్ రిజిస్టర్ చేసి వాళ్ళకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసి వాళ్ళని రిజిస్టర్డ్, నాన్ రిజిస్టర్డ్ 2 గ్రూపులుగా విడదీసి రిజిస్టర్డ్ వాళ్ళకి ఆ ల్యాండ్ని వాళ్ళకు డిఏ క్యాన్సిల్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిండు. నాన్ రిజిస్టర్డ్ మేము ఎంత తిరిగినా కానీ మాకు దొరకట్లేదు. వాడు అబ్స్కాండ్ అయిపోయాడు, ఇంట్లో ఉండట్లేదు, ఆఫీస్ అయితే క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ. కొంతమందికి చెక్స్ ఇవ్వడం జరిగింది, ఆ చెక్స్ కూడా ఫెయిల్ అయిపోయినాయి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చామండి, సిపికి కంప్లైంట్ వెళ్ళిపోయింది. అక్కడ కంప్లైంట్ ఇచ్చామంటే ప్రజావాణిలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి బయటకు వస్తున్నాము. కానీ ఏ విధంగా చూసినా కానీ ఇక్కడ దొరకట్లేదు, అబ్స్కాండ్ అయి ఉన్నాడు. దానికి ఏం చేయాలన్నది మేము అందరం ఒక 60 మంది వరకు బాధితులము. మాకు మా డబ్బులు మాకు కావాలండి 2000. ఎందుకంటే చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పర్సనల్ లోన్లు, గోల్డ్ లోన్లు, హోమ్ లోన్స్ పెట్టి తీసుకొని ఇప్పుడు అప్పుల బాధ, ఇంట్రెస్ట్ కట్టలేక దీనావస్థలో ఉన్నారు, కిరాయిలు కట్టుకోలేక. అలాంటి వాళ్ళు చెప్పినా కానీ వాడు ఎట్లా అబ్యూజింగ్ వర్డ్స్ అనమాట, తిడుతున్నాడు. ఇప్పుడు ఎదురంగా ఫోన్ చేస్తే ఏం చేసుకుంటావో చేసుకోపోరా, ఎక్కడికి పోతావో, నీ దిక్కున్న కాడ చెప్పుకోపో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు వాడు. అసలు ఫోన్లోకి రావట్లేదు. ఇప్పుడు ఈ 1-2 months నుంచి అసలు దొరకట్లేదు, వాడు ఎక్కడ కనిపించట్లేదు. దాని గురించి అని చెప్పి ప్రజావాణిలో ఇస్తే సరే మేము చూస్తామని చెప్పి అప్లికేషన్ అయితే తీసుకోవడం జరిగింది. దాని గురించి ఇచ్చి మాట్లాడేసి చెప్పామండి. డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళినాము, సరే అన్నారు. అంటే వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేస్తారు కదండి. ఇంకా రాలేదు. కంప్లైంట్ మొన్నటి నుంచే స్టార్ట్ చేసాము. ఇంతవరకు వాడిని నమ్మి ఇన్ని రోజులు ఆడడం జరిగింది అనమాట. అంటే డిగ్గింగ్ చేస్తున్నాము, కొంత వర్క్ నడుస్తుంది, కొంత కన్వర్షన్ అవుతుంది, అందరితో మాట్లాడుతున్నాము. ఇంకా వేరే బిల్డర్ నడుగు 5,000 గజాలు మీకు కొంటున్నాను, మీకు రిజిస్టర్ చేస్తాను, మీకు ఎటు తిరిగినా మీకు న్యాయం చేస్తానని చెప్పి నమ్మించుకుంటూ రావడం జరిగింది. లాస్ట్కి ఇప్పుడు అబ్స్కాండ్ అయిపోయింది. కాబట్టి మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళం. నా భర్త హెల్త్ కూడా బాగాలేదు. కాకపోతే మాకు ఓన్ హౌస్ అవుతుందనే ఉద్దేశంతో అక్కడ ఫ్రీలాన్స్ పేరు మీద ఇస్తుంటే తీసుకున్నాము. అయితే ఏమైందంటే ఇప్పుడు మేము గట్టి కూడా ఒక 3 years అవుతుంది. ఇప్పుడు ఫోన్ చేస్తే ఏమంటున్నాడు, బెదిరిస్తున్నాడు మమ్మల్ని. అసలు నువ్వెవరో కూడా నాకు తెలియదు, నాకు ఇంకోసారి ఫోన్ చేయకు అని ఫోన్ కట్ చేస్తున్నాడు.
అంటే మేము డబ్బులు కట్టి మన చుట్టూ తిరగడము, వానికి మేము బీపీలు షుగర్లు తెచ్చుకొని మేము అవసరం పడుతున్నాం, వానికి డబ్బులు కట్టి ఇంతమంది ఇట్లా మోసం చేస్తున్నాడు. ఇంతమంది ఇట్లా మోసం చేయకుండా కాకుండా ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ కొత్తగా మళ్ళీ ఇంకోటి ఆన్లైన్ ఓపెన్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేసి మళ్ళీ అదే సైట్లో ఫ్లాట్లు అమ్ముతున్నాడు. ఇప్పటికీ మేమే మోసపోయినాము, ఇంకెంతమందిని మోసం చేస్తారో అర్థమైతే లేదు. ఈ మీడియా ద్వారా మాకు అంటే మా డబ్బులు మాకు రిటర్న్ రావాలనే ఉద్దేశంతో మేము ఇక్కడి వరకు రావడం జరిగింది ప్రజావానికి. ఈ మీడియా ద్వారా మాకు గవర్నమెంట్ కూడా కల్పించుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చిన సమస్య ఏంటి? అన్న నా పేరు పవన్ కుమార్, మాది మద్రి విలేజ్ కోయిర్ మండలం సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణలోనే. సో మాది జరబా కాన్స్టిట్యూన్స్ కింద వస్తుంది. సో మెయిన్గా మాకు వచ్చిన ఇది నేను ప్రజాభవన్కి రావడం రెండోసారి అన్న. ఈరోజు రేవంత్ రెడ్డి సార్కి అప్లికేషన్ ఫామ్ వేయడం అనేది రెండోసారి. ఇది అంటే మాలాడి ముందు ఒకసారి వచ్చాను. సో మా ఊర్లో మెయిన్గా ఏంటంటే టూరెంట్ గ్యాస్ అన్న ప్రైవేట్ సంస్థ. ఈ టూరెంట్ గ్యాస్ అంటే ప్రజలకు ఇష్టం లేకుండా, ప్రజల అనుమతి లేకుండా టూరెంట్ గ్యాస్ స్థాపిస్తున్నారు. ఇది ఒక ప్రైవేట్ సంస్థ. ఈ ప్రైవేట్ సంస్థ గవర్నమెంట్ మద్దతు ఇస్తుంది. సో అది మీరు చూడన్న, ఒక ఊరికి డెవలప్మెంట్ ఇస్తుంటే ఊరే స్వాగతిస్తుంది, కానీ ఊరికి నష్టం అయితే ఊరు స్వాగతించదు. సో అలాంటి ఒక నష్టపూరితమైన కంపెనీ మా ఊరికి వస్తుంటే మేము స్వాగతిస్తలేదు. సో గత 5 సంవత్సరాలు చాలా మంది లీడర్స్, ఎంతోమంది రాజకీయ నాయకులు కలిసి మాకు ఈ వద్దు టూరెంట్ గ్యాస్ వద్దు, మా ఊరి మా ముద్దు అని చెప్తున్నా. చూడన్న, మెయిన్గా టూరెంట్ గ్యాస్ చాలా మంది అడుగుతున్నారు. దీనివల్ల లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయన్న. ఇది అంటే ఇది ఆల్రెడీ మాకు 20 years బ్యాక్ రిలయన్స్ గ్యాస్ చేస్తారు మా ఊరు వెనకాల. సో చూడండి, అప్పుడు విశాఖ ప్లాంట్లో గ్యాస్ లీక్ అయితే మేము 2 రోజులు అన్నం పెట్టుకోలేనా. అంటే ఊర్లో అన్నం వండించాలన్నా గ్యాస్ మంట ముట్టించలేని పరిస్థితి, ఇంజన్ స్టార్ట్ చేయలేని పరిస్థితి, బైక్ ఆన్ చేయలేని పరిస్థితి, బస్సులు ఆన్ చేయని పరిస్థితి. సో అలాంటి అక్కడ జరిగి ఉంటే ఇప్పుడు ఏకంగా స్టేషన్ పెడతాడు ఊరు మధ్యలో, ఊరు ముంగట, ఊరు వెనకాల గ్యాస్, ఊరు ముంగట గ్యాస్, ఊరు మధ్యలో మేము. అదే మేమేమో ఊరు మధ్యలో గ్యాసెస్ లేవు, గ్యాస్ల మధ్యలో మీ ఊరు ఉన్నట్లుంది. ఇంచుమించు 2000 మంది ఓటర్లు ఉన్నారు మా ఊర్లో. సో నిజంగా అనుకోకుండా కొద్దిగా గ్యాస్ లీక్ అయినా ఊరు అల్లకొలమయ్యే ఛాన్స్ ఉంది, నష్టపోయే ఛాన్స్ ఉంది. సో మాకు ఈ వద్దు, ఈ గ్యాస్ వద్దని చాలా మంది చెప్పిస్తున్నాం. చాలా మంది ఓట్లు అడుగుతారు, ఓట్లు వేసుకుంటారు, పోతారు, కానీ ఏ రకంగా మాకు యూజ్ లేదన్న. సో ఈ విషయంతోనే మేము ఊరు మొత్తం కలిసి పాదయాత్ర స్టార్ట్ చేసామన్న. సో గత 5 రోజుల నుంచి పాదయాత్ర వేసాము. మద్రి టు ప్రజాభవన్ పాదయాత్ర వేసాము. ఈ పాదయాత్రలో కూడా చాలా మంది హెల్ప్ చేస్తారు. చాలా మందితో కలెక్టర్ ఆఫీస్తో మాట్లాడాము, రఘునందన్ సార్తో మాట్లాడాము, మన ఎస్పీతో మాట్లాడాము. సో వాళ్ళందరూ కూడా 100% రఘునందన్ సార్ అయితే 100% పార్లమెంట్లో మాట్లాడమని చెప్పిండు. కలెక్టర్ కూడా మీ ఊరికి విజిట్ అవుతామని చెప్పారు. తెలంగాణ భవన్కి అయితే 100% మీ ఊరికి అసెంబ్లీ మాట్లాడమని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ లేదన్న. సో చాలా బాధ కలిగించింది. అంటే ఓట్లు వేసుకున్నంత వరకే వీళ్ళు మాట్లాడతారు తప్ప ఓట్లు వేసుకుని మాట్లాడడం బాధ కలిగింది. దయచేసి ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలని కోరుకుంటున్నాం. సో నిజంగా మాకు మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ టూరెంట్ గ్యాస్ మాకు మెయిన్ అంటే టూరెంట్ గ్యాస్ పెట్టడం వల్ల పక్కన ఉండే 20 ఎకరాల భూమి ఉంటుంది అన్న. ఆ భూమి పక్కన మొత్తం చెరుకు పండిస్తారు. ఈ స్టేషన్ పెట్టడం వల్ల అంటే ఏం చేస్తారంటే గ్యాస్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తారు అన్నమాట. కంపెనీలకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తారు. అనుకోని కొద్ది లీక్ అయినా ఊరు నాశనం ఛాన్స్. అంటే మంట ముట్టించలేని పరిస్థితి. పక్కన చెరుకు రైతులు ఉంటారు, ఒక 20 ఎకరాల భూమి ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి అంటే వాళ్ళకి మంట ఉంటుంది ఇక అంతే, లైఫ్ లాంగ్ పంట ఎట్లా పండించు. ఒక నిజంగా రైతే రాజు అంటారు. అలాంటి రాజు కష్టమంతా ఏ రోజు మాట్లాడరు. సో నిజంగా రాజు వచ్చి రైతుల పేరు ఎక్కడ బాగుపడారు ఎంతోమంది ఉన్నారు. నిజంగా రైతు గురించి మాట్లాడే కోల్పోయారు. నిజంగా మా ఊరు కన్నా కూడా రైతు నష్టపోతున్నాడు. ఇక చూడన్న, ఇక్కడ ఎస్ఐ మన కోరి పిఎస్ ఎస్ఐ నిజంగా ఊరి కోసం చాలా సార్లు తనకు మా కోయిర్ పిఎస్ మన సంగారెడ్డి డిస్టిక్ కోయిర్ మండలం. సో నిజంగా తను చాలా కంప్లీట్ ఇచ్చాము. సార్ మాకు టూరెంట్ గ్యాస్ వద్దు సార్ అంటే సరే అని చెప్పిండు. కానీ కొన్ని తన సార్ ఏంటంటే ఊరికి వచ్చి అదే మేము ఏమైతే కంప్లీట్ ఇచ్చామో అదే సార్ వచ్చి మా గురించి నెగిటివ్ మాట్లాడుతుంటే, అంటే సారు పేరు ఈశ్వరరావు సంథింగ్ ఉంటుంది. సో ఏంటంటే మెయిన్గా సార్ వచ్చి ఏమంటే ఎన్కౌంటర్ చేసేస్తాం మిమ్మల్ని, ప్రైవేట్ సంస్థ మీరు ఈ సమస్య మీరు చూడండి వికారాబాద్లో లక్ష్యాలు ఏదో జరిగిందో అట్లాంటి ఉద్యమాలు అయ్యే ఛాన్స్ ఉంది సార్, అట్లా కాపాడండి సార్ అంటే సార్ వచ్చి మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తే సార్ స్థాపిస్తాం. ఎంత ఘోరం అంటే అన్న, లేడీ కానిస్టేబుల్ లేకుండా లేడీస్ని తోచేస్తారు అన్న. చాలా బాధ కలిగిస్తుంది మాకు. ఇది వద్దు సార్ టూరెంట్ గ్యాస్ వద్దని చెప్తుంటే కూడా నిన్న నాతో పాటు పాదయాత్రకు 8 మంది పాదయాత్రకు వస్తే 5 మందిని అరెస్ట్ చేశారన్న ఈరోజు. అంటే మేమేమో జాబులు కావాలని పోరాటం చేస్తాం. మేమేమో రాజకీయ సీఎం పదవి కావాలని మద్రి టు ప్రజాభవన్ పాదయాత్ర చేస్తామన్నా. మేమేమో సీఎం పోస్ట్ ఇవ్వమని మేము పాదయాత్ర చేస్తలేదు, మాకు ఎమ్మెల్యే పోస్ట్ ఇవ్వమని మేము పాదయాత్ర చేస్తలేదు, మా ఊరు కాపాడని పాదయాత్ర చేస్తున్నాం మనం. దానికి కూడా దానివంటే 9 వచ్చిన 5 మందిని అరెస్ట్ చేశారు ఈరోజు. నాకు అంటే దయచేసి అంటే పోలీసు వ్యవస్థ పైన నమ్మకం ఉండేది, ఫ్రెండ్లీ పోలీస్ అని. ఈరోజు నిజంగా వాళ్ళే మాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీకు జాబులు రాకుండా చేస్తాము, మేము కోర్టులో చెప్తామంటే మా బాధ్యతలు. అంటే ఒక విషయం ఏంటంటే ఊళ్ళో పొలం కాడికి బండి తీసుకొస్తామన్నా. పొలం కాడికి వచ్చి పొలం కాడికి వచ్చి బండిని చూసి నీకు చలాన్ లేదు, నీకు హెల్మెట్ లేదు, నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, పొలం కాడికి వచ్చి ఊళ్ళో ఎవరైనా హెల్మెట్ పెట్టుకుంటారా అన్న? ఈ 2,000 మంది చిన్న పల్లెటూరు అన్న మాది. ఆ ఊరు కాడికి వచ్చి హెల్మెట్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ అని 1100 చలాన్ వేస్తారా నీకు? అంతే, కేవలం మేము పాదయాత్రకి వచ్చాం కాబట్టి ఊళ్ళో అందరూ ప్రెజర్ పెడతారు, వాళ్ళని ఆపేస్తారు, పాదయాత్ర వాళ్ళని ఆపేసేయండి అన్నట్టుగా 1100 చలాన్ వేస్తారన్న. అది చూడన్న, ఇది ఎంత ఘోరం అన్న. పొలం పక్కన వచ్చి నిజంగా చలాన్ వేయడం చాలా బాగా కలిగింది. మెయిన్గా ఏదంటే అన్నీగో
ఊరు అన్న చౌరస్తాకు వచ్చి మాకు వద్దు టూర్ అండ్ గ్యాస్ వద్దని ధర్నాలు చేస్తారు. అంటే నిజంగా మాకు బాధ కలిగే విషయం అంటే ఎందుకు అంటే ఒక రీతు చౌదరికో, ఒక మంచు విష్ణుకో, ఒక జానీ మాస్టర్కో, ఒక అమ్మాయి ఏదో కేసు పెడతానో తప్ప నిజంగా ఎందుకో మీడియా ఎందుకు మాట్లాడతలేదు. ఎన్నోసార్లు చెప్పాలని చూసినాం, సార్లు ట్రై చేసినా కూడా ఏ మీడియా మాట్లాడదు. ఒక తిరుమల మళ్ళీ మెసేజ్ చేసిన ఆయన రెస్పాండ్ కాడు. సో అంటే మాకు చాలా బాగా ఊరు నష్టపోతుంది. మాకేం జాబులు కావాలని మేము పోరాడతలేదు. దయచేసి ఇప్పటికైనా ప్రతి ఒక్కరు పోరాలని కొడుతున్నాం. ఇది చాలా దారుణం. సో మాకు మెయిన్ ప్రాబ్లం మాకు టూర్ అండ్ గ్యాస్ వద్దు, మా ఊరే మా వద్దు. కన్న తల్లిలన్న ప్రేమించిన ఊరు కన్నీరు పెడుతుంది. దయచేసి కాపాడు. ఒక పక్షి గాయం అయితే 100 పక్షులు చేరుకుంటాయన్న. ఒక ఊరు నష్టపోతుంది. ఒక ఊరు అంటే నా ఊరు నాకు లేకపోతే నేను ఎందుకు నా ఊరికి పోరుకొని ఎందుకు అసలు ఉద్దేశంతో దయచేసి ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలని అనేది సెకండ్ టైం నాకు రావడము. సో అప్లికేషన్ ఫామ్ తీసుకున్నారు, వస్తామని చెప్పారు. ఇప్పుడు ఎటువంటి మెసేజ్ రాలేదు, ఏం రాలేదు సార్. ఇప్పటికైనా వస్తుందేమో ఉద్దేశంతో నేను ఈరోజు ఎస్ఐ గురించి మాట్లాడడానికి వచ్చాను. సో మేము ఆల్ కంప్లీట్ ఇచ్చినందుకు మళ్ళీ ఎస్ఐ మమ్మల్ని నిన్న అరెస్ట్ చేశారు. కాబట్టి ఎస్ఐ పైన తగిన చర్యలు తీసుకోవాలి, న్యాయబద్ధమైన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దయచేసి వీడియో చూసి అందరూ రెస్పాండ్ కావాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. మా జిల్లా మహబూబ్నగర్ అన్న, మాది మహబూబ్నగర్ మండలంకి వెళ్ళిపోయిన ఊరు అంకిల గ్రామం అంకిల. ఇక్కడ పింఛన్ 3 సంవత్సరాల పింఛన్ రాకపోయా. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ గురించి మా ప్రజావానికి వచ్చినాం. సీఎం ఫండ్ 3 సంవత్సరాల సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మన రేవంత్ రెడ్డి అని ఏమైనా సాయం చేస్తారని సీఎం రిలీఫ్ ఫండ్ కూడా 3 సంవత్సరాలు అయింది. నాకు కలిసిన టీఆర్ఎస్ ఉన్నప్పుడు రాజేంద్ర రెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే మా ఊరికి వస్తే అప్లై చేసినట్టే వస్తాయి, ఈ నెలలో వస్తుంది, 6 నెలలు వస్తుంది అని చెప్పిండు. ఇంకా లాస్ట్కి టీఆర్ఎస్ పోయింది సార్. టీఆర్ఎస్ పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇంకా రేవంత్ అన్న ఏమైనా సాయం చేస్తారమని సీఎం రిలీఫ్ ఫండ్ ఏమైనా సాయం వచ్చిన ప్రజాపానికి వస్తాం. ప్రజాపానికి వస్తుందంటే అది సెక్రటరీ ఆఫీస్కి పోమని చెప్పింది. అక్కడ పోయి చెక్ చేసుకొని చెప్తుంది అని చెప్పి ఫస్ట్ టైం ఇప్పుడు రావడం ఇదే ఫస్ట్ టైం. లోపల సార్లు ఎవరు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు. సెక్రటరీ ఆఫీస్కి అని చెప్పిండు. సెక్రటరీ ఆఫీస్కి చెక్ చేస్తాడా, చెక్ చేసి ఏమంటారు అని చెప్పాడు. ఫామ్ తీసుకోలేదు. రాయవాడి కాలు పోయింది సార్. రాయి కొడతాం హోటల్లో రాయవాడి కాలు పోయింది. 10 లక్షల బిల్ అయింది. సీఎం రిలీఫ్ ఫండ్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అప్లై చేసినాం. రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే నారాయణపేట ఎమ్మెల్యే అప్లై చేస్తానంటే 7 నెలలు వస్తుంది, 6 నెలలు వస్తుంది అన్నాడు. ఇంకా టీఆర్ఎస్ పోయింది సార్. ఇంకా కాంగ్రెస్ వచ్చింది. ఇంకా టీఆర్ఎస్ పోయింది, వస్తారా అని వచ్చినాం. సీఎం రిలీఫ్ ఫండ్ గురించి వచ్చినాం ప్రజావానికి. ముగ్గురు సార్, 3 పిల్లలు భారీగా మా పిల్లలు 3 పిల్లలు సార్. పింఛన్ కూడా రాకపోతే పింఛన్ కూడా అప్లై చేసి ఇప్పుడు అప్లై చేసి వచ్చినాం. ప్రజావాణి అప్లై చేస్తే వస్తే పింఛన్ వస్తుందని చెప్పారు సార్. సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే మన డబ్బని పెట్టుకుని బతుకుతామని వచ్చినాం సార్. ఇప్పుడు పరిగా చిట్టామారెడ్డి, మళ్ళీ పరిగా చిట్టామారెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. టీఆర్ఎస్ ఉన్నప్పుడు అప్లై చేసినాము, రాకపోయా. ఇప్పుడు ఆమె పోతే ఆమె ఇంకా కలవలేదు. ఎమ్మెల్యే మా ఊరి తరఫున రాజకీయంగా కలుస్తానంటే వాళ్ళు వస్తా అని చెప్తారు సార్. ఇంతవరకు వచ్చుకోలేదు. సంవత్సరం అయిపోయా కాంగ్రెస్ వచ్చి. పోషన్ ఏం లేదు సార్. మా భార్య పని చేస్తుంది, బతుకుతాం సార్. 3 పిల్లలు మేము బతుకుతున్నాం సార్. ఇక్కడ 5 కాదగుళ్ళు ఉంటాం. ఒక్కరింటికా ఉంటాయి, పిల్లలు పని చేస్తుంది, మేము బతుకుతున్నాం సార్. అంతే. నెల 11,000 చేస్తుంది అంతే. అది తిండికి వెళ్తలేదు సార్. ఏమైనా సీఎం సాయం చేస్తారని వచ్చినాం సార్. నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేస్తాను సార్. నెలకు 11,000 వస్తాయి. 3 పిల్లలు సార్. మా ఇంట్లో నేను చేస్తేనే ఇల్లు గడవలే, లేకపోతే గడవ సార్. ఇక్కడ సీఎం రిలీఫ్ పెట్టినా మేము సాయం చేస్తారని మనం వచ్చినాం సార్. మాకు ఇల్లు భూమి ఏం లేదు సార్. మేము కిరాయికి ఉంటున్నాం సార్ ఇక్కడ. అవును సార్. ఏం పింఛన్ కోసం వచ్చింది సార్. పింఛన్ కూడా రాలేదు సార్. రేషన్ కార్డు కూడా లేదు సార్. నాకు 15 సంవత్సరాలు చేసిన సార్, కానీ రాలేదు సార్. 15 సంవత్సరాల నుంచి చేసినా ఇంకా రాలేదు. నా పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది, కానీ రాలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా సార్. ఏమైనా సాయం సీఎం రేవంత్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చేస్తారని వచ్చింది సార్. సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే డబ్బులు పెట్టుకుని బతుకునికి సాయం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా సార్. ఏమైనా సాయం చేస్తారని వచ్చిన సార్. ప్రజావానికి ఈరోజు వచ్చినాం సార్. 3 పిల్లలను భారీగా ఎదుర్కొని వచ్చినాం సార్. ఎక్కడికి పోవాలి ఇప్పుడు? ఇంటికి పోవాలి సార్.